హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 3 రీజనింగ్ పార్ట్ డిస్కస్ చేద్దామండి. మీకు ప్రీవియస్ వీడియోలో క్వాంట్ సొల్యూషన్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం రీజనింగ్ సొల్యూషన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 47 ఏముందండి? మీకు 1 ఉంది, 6, 15, 45, 66, 91. ఇంతేనండి. చూడండి ఒకసారి ఎలా ఉందో. 1కి 6 రావాలంటే మీరు ఏం యాడ్ చేయాలండి? +5 యాడ్ చేయాలి. 6కి 15 రావాలంటే ఏం చేయాలి మీరు? 6 అనేది 15 అవ్వాలంటే +9 యాడ్ చేయాలి. అంతేనా? చూడండి, ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చే టర్మ్ ఏం చేయాలంటే వీటి మధ్యలో గ్యాప్ ఎంత ఉందండి? +5 ఉంటే +9 ఉందా? +4 ఉందా? ఇలా మీరు +4 యాడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి నాకు? 13. అంటే మీరు 13 యాడ్ చేస్తే ఆ వాల్యూ వస్తుందండి. 15 + 13 అంతే 28. రైట్. ఇప్పుడు 28 నుండి 13 ఉందా? 13కి +4 యాడ్ చేస్తే ఎంత? 13 + 4 అంటే 17. చూడండి, 17 యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. చూడండి, +13 చేస్తే ఈ వాల్యూ వచ్చింది మీకు ఇక్కడ నుండి ఇక్కడికి. +17 చేస్తే ఈ వాల్యూ వచ్చింది. 17కి 4 యాడ్ చేస్తే ఎంత? +21. చూడండి, +21 చేస్తే ఈ వాల్యూ వస్తుంది మీకు 45, 55, 65, 166. ఇది +25 చేస్తే వస్తుంది. చూడండి, అంటే 5, 9, 13, 17, 21, 25 ఇలా యాడ్ చేస్తే వస్తుందండి. సో మీకు 28 అనేది మనకి రైట్ ఆన్సర్. 28 is our right answer. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 48 అండి. AB డాష్ AA డాష్ CAAB డాష్ A డాష్ BCAA డాష్ C. ఇటువంటి క్వశ్చన్ మీరు చేస్తున్నప్పుడు కొంచెం ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలండి. ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, AA ఉందా? AA తర్వాత B వచ్చిందా? చూడండి, AA ఉందా? ఏ కన్నా ముందు సి వచ్చింది. చూడండి, CAAB AA ఉందా? అంటే మీకు AB ఇక్కడ చూడండి, ABC ఇక్కడ చూడండి, AB తర్వాత C రావాలి, AB తర్వాత C రావాలని అర్థమవుతుందా? మీరు కనుక అబ్జర్వ్ చేస్తే A ఉంది, C ఉంది, డాష్ ఉంది. ఇక్కడ AAB ఉందా? AAB ఉందా? అంటే ఇక్కడ మీకు B రావాలని అర్థం అవ్వాలండి. అంటే AABC AABC చూడండి, అలా ఇక్కడ మీకు AAB ఉందండి. రైట్. ఇక్కడ మీకు CAA ఉంది. B కన్నా ముందు ఇక్కడ గ్యాప్ ఉంది. మళ్ళీ చూడండి, B కన్నా ముందు ఇక్కడ ఏమొచ్చిందండి? ఇక ప్రతిసారి B కన్నా ముందు ఏ వచ్చిందా? ఇక్కడ కూడా B కన్నా ముందు ఏ వచ్చిందా? మీకు B తర్వాత ఏం కనిపిస్తుంది? చూడండి, ఇక్కడ B తర్వాత C కనిపిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ABCA పెట్టుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ నేను B పెట్టుకుంటే ABCA చూడండి, ABCA ABCA మళ్ళీ C పెట్టుకుంటే ABCA, ఇక్కడ ABCA తర్వాత ABC. ఇక్కడ మీకు ఓన్లీ ఇక్కడ 3 వస్తే ఇక్కడ 4 రావాల్సింది 3 వచ్చింది. అంటే మీకు ఫస్ట్ టైం ఏముందండి? CBCAB ఆప్షన్ డీలో ఉంది. చూడండి, మీకు ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 49. 11, 10, డాష్ 100, 1001 మీకు 1001, 1001, 1000 మళ్ళీ మీకు 1001. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి, 10 ఉందా? 10కి +1 అయింది, అంటే ఇది 10 ఉంది. ఇది మీకు 10² చూడండి, ఇది మీకు 10³ చూడండి. దీని తర్వాత టర్మ్ మీకు 10⁴ వస్తుంది. 10⁴కి +1 ఉంది, దీనికి ఇది +1 ఉంది. సో దీనికి ఇది +1 ఉండాలి. అంటే మీకు ఎంత? ఇది 101 అవ్వాలి. ఆప్షన్ బి. 11, 10కి 1, 10⁴ 10²కి ముందు ఒకటి +1 అవుతుంది. 10³ చూడండి, 1000 +1 తర్వాత 10⁴కి +1. క్వశ్చన్ నెంబర్ 50. రోజ్ ఈజ్ కోడెడ్ యాజ్ 6821. చైర్ ఈజ్ కోడెడ్ యాజ్ CHAIR. చైర్ ఈజ్ కోడెడ్ యాజ్ 73456. దెన్ ఏమన్నారంటే సెర్చ్ ఈజ్ కోడెడ్ యాజ్ SEARCH. సెర్చ్ ఈజ్ కోడెడ్ యాజ్. ఇక్కడ చూడండి, మీకు ఆర్కి ఏమొచ్చిందంటే 6 వచ్చిందా? ఇక్కడ కూడా ఆర్కి 6 వచ్చింది చూడండి. రైట్. సో మీకు ఆర్కి 6 రావాలండి. ఇప్పుడు మీకు ఎస్కి ఏమొచ్చిందండి? ఇక్కడ ఎస్కి 2 వచ్చిందా? సో ఎస్కి మీకు 2 రావాలి. ఈకి ఏమొచ్చిందండి? 1 వచ్చింది. సో ఈకి మీకు 1 రావాలి. సో మీరు 2, 1తో స్టార్ట్ అవ్వాలి. తర్వాత ఏ ఉందా? ఏకి ఏమొచ్చింది? 4 వచ్చింది. అంటే 2, 1, 4తో రావాలి. అంటే ఈ రెండు మీకు ఆన్సర్స్ కావు. సో ఏకి 4 వచ్చింది. ఆర్కి ఎంత రావాలండి? 6 రావాలి. సో 2146 రావాలి. సో ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి. సి వాల్యూ ఎంత ఉంది? 7.
హెచ్ వాల్యూ ఎంత అండి మీకు ఇక్కడ 3 అంటే 214673 అండి 214673. క్వశ్చన్ నెంబర్ 51. జనవరి ఈజ్ కోడెడ్ యాజ్ JANUARY. జనవరి ఈజ్ రిటర్న్ యాజ్ ZSBTOBK. Then October is written as OCTOBER. October is written as. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జే ఉందా అండి, జేకి +1 చేస్తే మీకు కే వస్తుంది చూడండి. అంటే ఈ ఫస్ట్ ఉన్నది కాస్త మీకు లాస్ట్ అయింది, +1 అవుతుంది, ఇక్కడ +1 అవుతుంది చూడండి. ఏకి +1 చేస్తే బి అయింది, తర్వాత ఎన్కి +1 చేస్తే MNO కదా. ఓకే, యూకి చూడండి -1 చేస్తే అయింది, అంటే మీకు మిడిల్ టర్మ్ మాత్రం -1 అయింది. తర్వాత ఏకి +1 చేస్తే బి అయింది, తర్వాత ఆర్కి ఎస్ అయింది. అంటే ఫస్ట్ 3 టర్మ్స్ లాస్ట్ 3 టర్మ్స్ ఉన్నాయా. ఓ మిడిల్ టర్మ్, ఓకి ఏమో మీరు -1 చేయాలి. అంటే -1 చేస్తే ఏమొస్తుందండి, ఎన్ వస్తుంది. ఎన్ తర్వాత మీకు ఓకి -1 చేస్తే ఎన్. ఇప్పుడు ఓకి +1 చేసి మీకు లాస్ట్లో రాయాలి. ఓకి +1 ఎంత, పి. ఓ అంటే 15 కాబట్టి 16th పి అవుతుంది. సి తర్వాత +1 డి అవుతుంది. టీ తర్వాత యు అవుతుంది. సో ఎన్యుడిపి మీకు రైట్ ఆన్సర్ అండి. ఎన్యుడిపి ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఎన్యుడిపి ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ కూడా ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మీకు ఇలా లాస్ట్కి వచ్చింది కాబట్టి ఓకి -1 అయింది. తర్వాత బీకి +1 చేస్తే వస్తుంది సి వస్తుంది, ఈకి +1 చేస్తే ఎఫ్ వస్తుంది, ఆర్కి +1 చేస్తే ఎస్ వస్తుంది. సో ఎస్ఎఫ్సి ఎన్యుడిపి, ఎస్ఎఫ్సి ఎన్యుడిపి ఎక్కడ ఉందండి, మీకు ఆప్షన్ బిలో ఉంది మనకి. క్వశ్చన్ నెంబర్ 52. 3 of the following 4 are alike in a certain way and hence form a group which is the one that is not belong to that group. చూడండి ఓ వాల్యూ ఎంత అండి మీకు, ఓ అంటే 15, కే అంటే 11, ఎం అంటే మీకు ఎంత 13, జే ఎంత 10, ఎన్ అంటే 14, జే అంటే 10, ఈ అంటే 5, ఏ అంటే 1. చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి మీకు -4 అయింది, ఇక్కడ చూడండి -4 అయింది, ఇక్కడ నుండి ఇక్కడికి కూడా మీకు -4 అయింది. కానీ ఇక్కడ నుండి ఇక్కడికి చూస్తే ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి -3 అయింది. సో డిఫరెంట్ టర్మ్ ఇదండి. అంటే ఈ 2 లెటర్ల మధ్యలో గ్యాప్ ప్రతి దగ్గర 4 ఉంటే ఈ ఆప్షన్ బిలో మాత్రం 3 మాత్రమే ఉంది. సో కింది వాటిలో భిన్నంగా ఉన్న ఆప్షన్ మాత్రం మీకు బి అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 53. 5, 9, 21, 37 అండ్ 81 అండి. 81 తర్వాత మీకు వచ్చే లెటర్ చెప్పాలి మీరు. దీన్ని కనుక మీరు లాజిక్ కనుక ఆలోచిస్తే దీనికి లాజిక్ ఎలా ఉంటుందంటే 5 into 2 చేసి -1 చేస్తే ఈ వాల్యూ వస్తుందండి. నెక్స్ట్ 5 2 10 -1, 9 2 18 +3 చూడండి 21 వస్తుంది. తర్వాత 21 2 42 -5 అంటే 37 వస్తుంది. అంటే ప్రతిదానికి ఇంటూ చేయాలి, ఒకసారి ఆడ్ నెంబర్ -1 చేయాలి, నెక్స్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ చేయాలి. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమొస్తుంది, 37 2 ఎంత 74, 74 + 7 81. సో 81 × 2 -9, 162కి 9 అంటే 162 153. సో మీకు 153 రావాలండి. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. 81 అంటే 162, 162కి -9 అవ్వాలి. సో 153 + 9 అంటే 162 మీకు. క్వశ్చన్ నెంబర్ 54. 33, 321, 465, 537 అండ్ 573. సో నెక్స్ట్ వచ్చే టర్మ్ చెప్పాలండి. ఇక్కడ చూడండి మీరు లాజిక్ ఎలా ఉందంటే ఒకసారి గ్యాప్ తీసుకోండి, అన్నిటి మధ్యలో గ్యాప్ తీసుకుంటే ఒకసారి 13 - 7 ఎంత అండి మీకు, 13 - 7 అంటే 6 అంతేనా. 6 - 3 అంటే 3, 36 ఉంది ఇక్కడ గ్యాప్ మీకు. ఇక్కడ చూడండి 6 అంటే 7, చూడండి 4 - 4 అంటే 0. నెక్స్ట్ డిఫరెన్స్ ఎక్కడ తీసుకుంటారు, ఇక్కడ తీసుకోండి. 5 - 1 అంటే 4, 6 - 2 అంటే 4, 4 - 3 అంటే 1. చూడండి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఇది డబల్ ఉందా, ఇంటూ 2 అయింది, ఇక్కడ ఇంటూ 2 అయింది. సో ఇక్కడ మీకు ఖచ్చితంగా 288 వస్తుంది చూడండి. 8 + 3 1, 28 + 3 31కి +1 క్యారీ వస్తే 32. సో ఇక్కడ మీకు ఏం రావాలండి, ఇక్కడ ఇంటూ 2 రావాలంటే ఇక్కడ మీకు 18 అయి ఉండాలి.
అంతేనా. 18 ఇంటూ 2 చేస్తే 36 వస్తుంది కాబట్టి 18 యాడ్ చేస్తే ఏమవుతుంది మీకు 573కి 83 93, సో 591 అవ్వాలండి మీకు. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. Z U Q డాష్ ఎల్. Z అంటే మీకు 26, U అంటే 21, Q అంటే 17. సో ఎంత తగ్గిందండి 5 తగ్గింది, ఇక్కడ 4 తగ్గింది. సో ఇక్కడ 3 అనుకున్నారనుకోండి, 17 - 3 ఎంత మీకు 14. 14 అంటే n, -2 చేస్తే ఎంత 12 అవ్వాలి. అయిందా చూడండి. సో ఫస్ట్ దాని నుండి మీకు సెకండ్ దానికి -5 అయింది, -4 అయింది, -3 అయింది, -2 అయింది. సో ఇక్కడ ప్లేస్ ఎంత రావాలండి మీకు n రావాలి. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 56. 8 15 29 50 77 113. దీంట్లో మీకు రాంగ్ ఏందని అడిగినారండి. సో మరి మీరు కనుక సిరీస్ని కనుక అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా 8 ఇంటూ 2 -1 అంతేనండి. 15 2 30 -1 29. 29 ఇంటూ 2 -1 చేస్తే ఏం రావాలండి ఇక్కడ మీకు 58 - 1 ఎంత 57 రావాలి. అంతేనా. సింపుల్గా మీకు ఈ లాజిక్ మీకు సెట్ అవ్వదు. ఒకవేళ ఇక్కడ 57 వస్తే 57 ఇంటూ 2 -1 అంటే మీకు వేరే వస్తుంది. అంటే ఇప్పుడు ఈ లాజిక్ మీరు అనుకున్న లాజిక్ మీకు సరిపోవట్లేదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇంకా వేరే లాజిక్ ఏదైనా ట్రై చేయండి ఒకసారి. సరే గ్యాప్ ఎంత ఉందో తీసుకుందాం చూడండి. మనం ఇక్కడ +7 చేస్తే వచ్చిందా చూడండి, ఇక్కడ +14 చేస్తే వచ్చిందా, ఇక్కడ 29 అంటే 50 అంటే +21 చేస్తే వచ్చిందా. సో నెక్స్ట్ మీకు +28 చేస్తే రావాలండి. అంటే 77 కాకుండా మీకు ఇక్కడ 78 రావాలి. నెక్స్ట్ది మీకు +35 చేస్తే రావాలి. చూడండి 78 అంటే 8 + 5 అంటే 3, 1 క్యారీ, 7 + 3 10, 1 క్యారీ వచ్చింది 13 వచ్చిందా. అంటే మీకు 77 కాకుండా 77 ప్లేస్లో మీకు ఏం రావాలి 78 రావాలి. సో మీకు రాంగ్ ఏది ఉన్నట్టు ఆప్షన్ ఏ ఉన్నట్టు అండి. క్వశ్చన్ నెంబర్ 57. A rare opportunity to be a professional when you are at home. An advertisement for computer literate housewives by a computer company. ఒక కంప్యూటర్ కంపెనీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందండి. ఎలా అంటే ఒక కంప్యూటర్ కంపెనీ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన గృహిణుల కోసం ఒక ప్రకటన ఈ విధంగా ఇచ్చాను. ఇంట్లో ఉంటూనే ప్రొఫెషనల్గా మారుటకు ఒక వరదైన అవకాశం. అంటే ఇంట్లో ఉంటే మీరు ప్రొఫెషనల్గా మారొచ్చు అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండండి. దాని నుండి మీరేం అజంప్షన్ చెప్పొచ్చండి. సమ్ హౌస్ వైఫ్ సైమల్టేనియస్లీ డిజైర్ టు బికమ్ ప్రొఫెషనల్. కొంతమంది గృహిణులు ఇంట్లో ఉంటే కాదండి, ఇంట్లో ఉంటూ ప్రొఫెషనల్గా ఉండాలని కోరుకుంటారు. సెకండ్ స్టేట్మెంట్ ఏముంది, గృహిణులుగా ఉండాలని మరియు ప్రొఫెషనల్గా ఉండుట అనేది సాధ్యమవుతుందా. ఇట్ ఈస్ పాసిబుల్ టు బీ ఏ ప్రొఫెషనల్ యాజ్ వెల్ యాజ్ హౌస్ వైఫ్. ఇక్కడ మీకు తెలుగులో కొంచెం క్వశ్చన్ ట్రాన్స్లేషన్ కరెక్ట్గా లేదండి. గృహిణులుగా ఉండుట మరియు ప్రొఫెషనల్గా ఉండుట అనేది సాధ్యమవుతుంది. గృహిణులుగా ఉండుట మరియు ప్రొఫెషనల్గా ఉండుట అనేది సాధ్యమవుతుంది. సరే ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు మీరు అర్థం చేసుకోవాలంటే మీకు అడ్వర్టైజ్మెంట్ ఎలా ఇచ్చినారండి. మీకు ఇక్కడ ఒక కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందంటే మీకు ఏమంటుంది, ఇంట్లో ఉంటూనే మీరు ప్రొఫెషనల్గా ఉండొచ్చు అనే కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందండి. దీని మీనింగ్ ఏంటండి అంటే ఇంట్లో ఉంటూ ప్రొఫెషనల్గా ఉండాలని కొంతమంది అనుకుంటున్నారు విమెన్, అందుకనే కదా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఇంకోటి కొంతమంది గృహిణులు ఇంట్లో ఉంటూ ప్రొఫెషనల్గా ఉండాలని అనుకుంటారు. అది సాధ్యమైతేనే కదా ఉండాలని అనుకుంటారు. మీరు ఇంట్లో ఉంటూ ఇంటి పనులు చేసుకుంటూ కూడా వర్క్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళకే కదా అది సాధ్యం కూడా అవుతుంది. అందుకే అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇచ్చినారంటే ఇంట్లో ఉంటూ ప్రొఫెషనల్గా ఉండడం సాధ్యం కాకపోయింది అనుకోండి, అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తారండి. ఇప్పుడు ఇంట్లో ఉంటారు కానీ ప్రొఫెషనల్గా ఉండడం అనేది సాధ్యం కాకపోతే మీకు ఆపర్చునిటీ లేనప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తారు. సో మీకు రెండు అజంప్షన్స్ రెండు ఫాలో అవుతాయండి. సో సి మీకు రైట్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక లెటర్ ఇచ్చినారండి స్క్వైరల్డ్ అని, దాని నుండి మీకు ఏ పదం ఫామ్ అవుతుందని ఇచ్చినారండి. QEERY. అసలు మీకు దీంట్లో వై లేదండి. మీరు ఇక్కడ ఎక్కడ కూడా వై లేదు. దీంట్లో మీకు W లేదు. చూడండి W ఉందా, ఇక్కడ W లేదు. REVEL ఇక్కడ మీకు ఎక్కడ కూడా V లేదు. ఈ వర్డ్ ఉంటుంది చూడండి QUEER ఉంది చూసినారు, ఈ వర్డ్ ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్, మీకు ఈజీగా అర్థమవుతుంది కదా, అన్నిట్లో లూజ్ అని వర్డ్ కనిపిస్తుంది కదా, ఎల్ఓఎస్సి 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 ఎల్ఓఎస్సి, చూడండి లూజ్ అనే వర్డ్ ఉందా, లాస్. సో ఓఎల్ఈఎస్ఓ 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 ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. 60 రైట్. ఇక్కడ చూడండి 6 ఇంటూ సంథింగ్ చేస్తే 42 వస్తుందా, మీరు లాజిక్ ఎప్పుడు కూడా ఎలా ఆలోచించాలంటే 6 ఇంటూ సంథింగ్ చేస్తే వస్తుంది, 9 ఇంటూ సంథింగ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది, అండ్ 19 ఇంటూ సంథింగ్ చేస్తే ఈ వాల్యూ వస్తుందా, ఎంత చేస్తే వస్తుంది చెప్పండి, 6 ఇంటూ 7 చేస్తే వస్తుందండి, 6 ఇంటూ 7. 7 రావాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి, 15/3 చేసి 5 వస్తుంది, దానికి 2 యాడ్ చేసినారనుకోండి 7 వస్తుందా. సో 15/3 అంటే 5, 5 + 2 2 7 అవుతుంది, మొత్తం 6 చేస్తే 42 వచ్చిందా, చూడండి మీ లాజిక్. ఇక్కడ మీకు ఏముందండి, మీకు క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది, మీకు ఈ ప్లేస్లో ఉంది. క్వశ్చన్ మార్క్ మీకు ఈ ప్లేస్లో ఉంది కదా, దీన్ని అబ్జర్వ్ చేయండి ఏమొస్తుంది, 20/10 చేసి ప్లస్ ఈ మిడిల్లో ఉన్న వాల్యూని మీకు యాడ్ చేసినారు కాబట్టి మిడిల్లో ఉన్న వాల్యూ 0ని యాడ్ చేసి దానికి ఇంటూ మీరు 19 చేస్తే 38 వచ్చిందా చూడండి. 20/10 అంటే 2 × 19. సిమిలర్గా మీరు అలాగే 9/3 చేసి దానికి క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ అనుకుంటే ఆ ఎక్స్ వాల్యూని కనుక యాడ్ చేస్తే దానికి ఇంటూ 9 చేస్తే మీకు 36 రావాలి. సో 9 4 ఎంత 36. సో ఇక్కడ 3 + x = ఎంత అవ్వాలి 4 అవ్వాలి. ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలండి మీకు 1 రావాలి. సో ఆప్షన్ సి అనేది మనకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 61 రైట్. 1 2 3 7 14. ఇక్కడ మీకు సింపుల్గా లాజిక్ చూడండి. 1 × 2 చేస్తే 1 × 2 చేసి మళ్ళీ మీరు ఫస్ట్ టర్మ్ యాడ్ చేయండి. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేస్తే మీకు 3 వచ్చిందా. మీకు 7 × 14 అంటే 98 అండి. 7 × 14 చేస్తే 98 వచ్చిందా. కానీ 90 ఇది ఒక ఫస్ట్ టర్మ్ మళ్ళీ యాడ్ చేసినారనుకోండి 105 అవుతుంది చూడండి. అంటే ఇక్కడ కనుక మీరు ఎక్స్ అనుకున్నారనుకోండి 7 × x చేసి 9 × x ఇక్కడ 9 ఉంది కాబట్టి ఈ రెండింటిని మీరు మల్టిప్లై చేసి మళ్ళీ మీరు ఫస్ట్ టర్మ్ని యాడ్ చేస్తే మీకు 117 రావాలి. అప్పుడు 9x = ఏమవుతుందండి 108 అవుతుంది. x = ఎంత అవుతుంది మీకు 12 అవుతుంది. 12 9 108 కాబట్టి. సో ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 62 సింపుల్గా లేదంటే చూడండి 4³ 64 3² అంటే ఇది మీకు 4³ ఇది మీకు 3² ఇది 2³ అంటే ఫస్ట్ దానికి పవర్లో ఇది. సో ఇప్పుడు 2⁹ మీకు 2⁹ అంటే ఎంత అండి 512 కదా. 2⁻10 అంటే 1024 కదా. ఇవి మీకు గుర్తుండాలి. సో 2⁹ అంటే ఎంత 512. క్వశ్చన్ నెంబర్ 63 66 ఉంది 56 ఉంది 48 డాష్ 38 అండ్ 36. చూడండి +2 అయింది. 48 కనుక 56 అవ్వాలంటే +8 అయింది. ఇక్కడ +10 అయింది. సో ఇక్కడ మీకు +6 అవ్వాలి. ఇక్కడ మీకు +4 అయితే సరిపోతుందా. అంటే 36కు 38 38 ఇక్కడ 42 42కి +6 48 అంటే మీకు 42 మీ ఆన్సర్ అవ్వాలి. ఆప్షన్ సి. ఈ పేపర్ మీకు కొంచెం రీజనింగ్ చాలా ఈజీగా ఉందండి. ఈ క్వశ్చన్ మీకు కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అండి. మీరు ఈజీగా అబ్జర్వ్ చేస్తే మీకు దీనికి లాజిక్ రాదు. రాడార్ ఉంది. రాడార్ని మీకు కోడ్ చేస్తే ఎలా ఉందండి స్టార్ ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది, స్టార్ ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది, హ్యాష్ ఉంది. అదేవిధంగా మీరు డోర్ని కోడ్ చేస్తే ఏముంది డోర్ని కోడ్ చేస్తే మీకు క్వశ్చన్ మార్క్ ఉంది, స్టార్ ఉంది, పర్సంటేజ్ ఉంది, యాష్ ఉంది. ఇప్పుడు మీకు డ్యామ్ని కోడ్ చేయాలి. ఇక్కడ మీరు క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీరు ఏమనుకోవచ్చు అంటే ఇక్కడ మీకు 2 ఆర్లు ఉన్నాయండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఆర్ ఉంది. మీకు ఏలు 2 ఉన్నాయండి. ఉన్నాయి. మీరు ఏమనుకోవచ్చు అంటే ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది కాబట్టి ఇక్కడ రెండిట్లో కామన్ ఏది ఉంది ఈ హ్యాష్ని మీరు డి అని అనుకోవచ్చు. సో అది మీకు పాసిబుల్ ఉంది. అయితే ఇక్కడ మీకు 2 ఓలు ఉన్నాయండి. 2 ఓలకి ఇక్కడ మీకు 2 పర్సెంటేజ్లు ఉన్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా ఓ అనేది పర్సెంటేజ్ అవ్వాలి. దీంట్లో మీకు ఒక డి ఉంది, దీంట్లో ఒక డి ఉంది కాబట్టి డీకి కామన్గా ఏమవ్వాలండి డి మీకు ఖచ్చితంగా హ్యాష్ అవ్వాలి. ఎందుకంటే దీంట్లో కామన్గా హ్యాషే ఉంది.
ఓకే, ఇంకేముందండి? సో మీకు డీకి హ్యాష్ వచ్చింది, ఓకి పర్సంటేజ్ వచ్చిందంటే మీకు ఆర్ వాల్యూ ఏం కావాలి? ఆర్ వాల్యూ మిగిలింది ఇదే అవ్వాలి కదా. సో మీకు ఆర్ వాల్యూ ఏం అవ్వాలండి? ఆర్ వాల్యూ క్వశ్చన్ మార్క్ అవ్వాలి. సో చూడండి, ఆర్ వాల్యూ క్వశ్చన్ మార్క్ వెళ్ళిపోయిందంటే మీకు మిగిలింది ఎంత? ఏ వాల్యూ ఏం అవ్వాలి? ఏకి మీకు కోడ్ స్టార్ అవ్వాలి. ఇలా చూసుకోవాలండి ఇప్పుడు. సో డీకి ఏమొచ్చిందండి మీకు? డీకి మీకు హ్యాష్ ట్యాగ్ వచ్చింది. ఏకి ఏమొచ్చింది మీకు? ఏకి స్టార్ వచ్చింది. రైట్. ఎంకి ఏమొచ్చిందండి మీకు? ఇక్కడ ఎంకి ఏం రాలేదు కాబట్టి ఈ రెండు కాకుండా మిగతాది కొత్తది రావాలంటే మీకు హ్యాష్ స్టార్ ఉండాలి. ఆర్డర్ మీకు అవసరం లేదు. ఇక్కడ చూడండి, హ్యాష్ స్టార్ ఉంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది. మీకు క్వశ్చన్ మార్క్ మీనింగ్ ఏంటండి? ఆర్ కదా. మీరు ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మీకు హ్యాష్ స్టార్ వచ్చింది, కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ మీనింగ్ మీకు స్టార్ కాబట్టి ఇది మీ ఆన్సర్ కాదండి. ఇక్కడ మీకు పర్సంటేజ్ మీనింగ్ ఓ అండి, పర్సంటేజ్ మీనింగ్ ఓ. ఇక్కడ మీకు రెండు హ్యాష్ స్టార్ రెండు రావాలి, హ్యాష్ స్టార్ రెండు లేవు కదా. సో ఇది కూడా మీ ఆన్సర్ కాదు. సో హ్యాష్ ఉంది, స్టార్ ఉంది, ఇక్కడ వేరే సింబల్ ఉంది, అంటే ఈ సింబల్ మీనింగ్ మీకు ఎం అన్నట్టు. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది దేనికి కోడ్ లాంగ్వేజ్ అండి? క్వశ్చన్ మార్క్ దేనికండి? ఆర్కి కదా. ఇది ఆర్, ఆర్ హ్యాష్ అంటే ఎంత మీకు? డి. ఇది ఆర్ఆర్డీకి కోడ్ ఇది. సో మీకు డీకి హ్యాష్ రావాలి, ఏకి స్టార్ రావాలి. సో హ్యాష్ స్టార్ ఇక్కడ ఉంది, ఎంకి డిఫరెంట్గా రావాలి, ఇది డిఫరెంట్గా స్లాష్ ఉంది ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 65. If the day after tomorrow is Tuesday, then what day of the week will be on 2 days after the day of tomorrow? చూడండి, ఇది టుడే. ఈరోజు టుడే అంటాము మనం, రేపు టుమారోనా. డే ఆఫ్టర్ టుమారో అంటే నెక్స్ట్ డే, ఇది డే ఆఫ్టర్ టుమారోనా. డే ఆఫ్టర్ టుమారో మీకు ట్యూస్డే అన్నారండి. ఓకే, దెన్ వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ బీ ఆన్ 2 days ఆఫ్టర్ ద డే ఆఫ్టర్ టుమారో. దీనికి 2 days తర్వాత మీకు ఏ డే ఉంటుంది? ట్యూస్డే అంటే నెక్స్ట్ ఏం అవ్వాలండి? వెడ్నెస్డే అవ్వాలి, తర్వాత థర్స్డే అవ్వాలి, అంతేనా? ట్యూస్డే అంటే వెడ్నెస్డే, థర్స్డే, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 66. సుధా వెంట్ టు వాచ్ మూవీ 9 days ago. She goes to watch movie only on Thursday. What is the day of the week today? ఓకే, సుధా సినిమాను చూడడానికి 9 రోజుల క్రితం పోయింది. ఒకవేళ ఆమె సినిమాను చూడడానికి గురువారం పోతే ఈరోజు ఏ వారం అవుతుంది? రైట్, ఇది టుడే కదండి. ఈరోజు 9 days బ్యాక్ వెళ్ళిందండి ఆమె, 9 days బ్యాక్ మూవీ చూడడానికి వెళ్ళింది. ఆ 9 days బ్యాక్లో ఆ రోజు ఏముంటుందంట? మూవీ చూడడానికి ఆమె ఓన్లీ థర్స్డేనే వెళ్తుందంట. అంటే ఆమె మూవీ చూడడానికి ఓన్లీ థర్స్డే వెళ్తుంది కాబట్టి ఆమె థర్స్డే రోజు వెళ్ళి ఉండొచ్చా? ఇక్కడ మీకు 9 days బ్యాక్ అంటే ఇక్కడ 9 days రావాలి కదా మీకు. ఈరోజు థర్స్డే, థర్స్డే తర్వాత నెక్స్ట్ డే ఏమొస్తుందండి మీకు? ఫ్రైడే వస్తుంది, అంతేనా? థర్స్డే, ఫ్రైడే, ఫ్రైడే తర్వాత మీకు సాటర్డే వస్తుంది, సాటర్డే తర్వాత సండే వస్తుంది, సండే తర్వాత మండే వస్తుంది, మండే తర్వాత ట్యూస్డే వస్తుంది, ట్యూస్డే తర్వాత వెడ్నెస్డే వస్తుంది. ఎన్ని రోజులు ఏం చూడండి? 1 2 3 4 5 6 7. వెడ్నెస్డే తర్వాత మీకు మళ్ళీ థర్స్డే వస్తుంది, థర్స్డే తర్వాత ఫ్రైడే వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 అంటే 9 days బ్యాక్ అంటే సెట్ అయిందా? సో నిన్న ఫ్రైడే అంటే ఈరోజు ఏమవ్వాలండి? సాటర్డే అవ్వాలా? ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 67. From 1 o'clock afternoon up to 10 o'clock in the night, the hands of a clock will be at right angle dash. How many times? Dash times అంటే మధ్యాహ్నం 1 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మధ్య సమయంలో ముళ్ళు ఎన్నిసార్లు లంబకోణం చేస్తాయి? మీ దాంట్లో చాలామంది దీనికి 18 అనే ఆన్సర్ పెట్టుండొచ్చు. మీకు ఇక్కడ రైట్ ఆన్సర్ లేదండి, 18 ఈజ్ రాంగ్ ఆన్సర్. ఎందుకో నేను చెప్తా, వినండి ఒకసారి. మీకు ఇది క్లాక్ అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 o'clock అయింది అనుకోండి, ఎగ్జాక్ట్లీ 1 o'clock మీద ఉంది. నేను ఈ 2 యారోస్ పెట్టింది, ఇది మీకు నిమిషాల ముళ్ళు, ఇది 1 యారో పెట్టింది చిన్నది మీ గంటల ముళ్ళు. ఒకటి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇవి రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉందండి? 90 degrees కాదు కదా. ఇప్పుడు చూడండి, ఈ ముళ్ళు 1 అనేది కొంచెం తగ్గిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 1 ఉందనుకోండి, ఎక్కడో ఒక దగ్గర ఇక్కడ మీకు 90 degrees ఫామ్ అవుతుందా? అంటే ఇక్కడ మీకు 1 ఉంది, 1కి 2 మధ్యలో ఎక్కడో ఒక దగ్గర 90 degrees ఫామ్ అవుతుందా? ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే, నెక్స్ట్ మళ్ళీ ఇది మీకు 12, ఇది 3 కదా, ఇది 1, ఇది 2 కదా, 1కి 2 మధ్యలో మళ్ళీ సంథింగ్ 1 hour ఒక 45 minutes 50 minutes దగ్గర మళ్ళీ మీకు ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుందండి. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఎగ్జాక్ట్లీ 1 ఉందా? ఇది మీకు 1 ఉంది,
ఇది 12 దగ్గర, ఇది 1 దగ్గర, ఎగ్జాక్ట్లీ 1 అయింది. మీరు వాచ్ని కనుక తిప్పుతూ ఉంటే 1కి 1:30కి మధ్యలో ఒక దగ్గర మీకు 90 డిగ్రీస్ ఫామ్ అవుతుందండి. మళ్ళీ 1:45 ఉంటుందా, ఇలా 1:45, 1కి అంటే ఈ ముళ్ళు 1:45కి ఈ మధ్యలో ఇక్కడ ఒకసారి ఫామ్ అవుతుంది. దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు అంటే అవర్లో in 1 hour there will be 2 right angles అన్నట్టు అండి. there will be 2 right angles అంటే గంటకి మీకు 2 సార్లు వస్తాయండి. ఇన్ 24 hours అంటే మీకు ఒక రోజంతా ఎంత అండి, ఇన్ 24 hours there will be, గంటకి 2 సార్లు అంటే 24కి 48 అవ్వాలా, కానీ 48 కాదండి, మీకు 24 గంటల్లో మీకు మొత్తం 44 రైట్ యాంగిల్స్ ఉంటాయి. మరి 4 ఎందుకు తక్కువ వచ్చింది అనేది మీ క్వశ్చన్ రావచ్చు. ఈ 4 ఎందుకు తక్కువ వచ్చిందని మీ క్వశ్చన్ రావచ్చు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాచ్ 2 o'clockకి 3 o'clockకి మధ్యలో ఉందనుకోండి. ఓకే, 2 to 4కి మధ్యలో ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు మీకు ఇది 2 అయిందా అండి, 2కి 4కి మధ్యలో బిట్వీన్ 2 o'clock అండ్ 4 o'clock, దీని మధ్యలో మీరు ఒక్కసారి వాచ్ తీసుకొని ప్రాక్టికల్గా చేస్తూస్తే మీకు ఏమర్థమవుతుందంటే 2కి 4కి మధ్యలో మీకు మొత్తం 2 గంటలు ఉంది కదా, అంటే 2 గంటలు అంటే మొత్తం మీకు 4 సార్లు రైట్ యాంగిల్ రావాలి. కానీ ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉందా, ఇది 1 2 3, ఇది 3 o'clock కదండి, ఇది 2, ఇది 1, ఇది 12. మీకు 2 o'clockకి 4 o'clockకి మధ్యలో ఏం జరుగుతుందంటే ఇలా 2 దగ్గర ఒకసారి అండ్ 2:27 దగ్గర అండి మీకు ఒక 90 డిగ్రీస్ వస్తుంది. 90 డిగ్రీస్ వస్తుందా? నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మీకు ఎగ్జాక్ట్లీ 3 o'clock దగ్గర మీకు 90 డిగ్రీస్ వస్తుంది చూడండి. ఇది 3 ఉందా, ఎగ్జాక్ట్లీ 3 అయినప్పుడు మీకు 90 డిగ్రీస్ వస్తుందా, ఎగ్జాక్ట్లీ 3. మళ్ళీ ఏమవుతుందంటే మీరు 3 దాటిన తర్వాత మీకు 90 డిగ్రీస్ వస్తుంది. ఇప్పుడు 3 ఉందా, ఇక్కడ 3 ఉందా, మళ్ళీ ఇక్కడ ఎప్పుడు 90 డిగ్రీస్ వస్తుంది. అంటే మీకు 2కి 4కి మధ్యలో గంటకి 2 సార్లు రాదు. ఎందుకంటే ఈ 3 o'clock టైం అప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఇంతకుముందు ఏమవుతుందంటే ఇక్కడ 1 దాటిన తర్వాత కొంచెం 12 కన్నా ముందు ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. కానీ అది 2కి 4కి వచ్చేసరికి ఏమవుతుందంటే 2 తర్వాత ఇక్కడ ఫామ్ అయిందా, ఈ గంటల మూలనే 3కి వచ్చేసరికి ఇది ఇక్కడికి వచ్చేస్తుందా, అప్పుడు మీకు రైట్ యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. అంటే మీకు 2 o'clockకి 4 o'clockకి మధ్యలో మీకు రైట్ యాంగిల్స్ 3 టైమ్స్ ఫామ్ అవుతాయండి, అంటే 4 టైమ్స్ కావు. ఇప్పుడు 2 o'clockకి 3 o'clockకి మీకు ఒక రోజులో ఎన్నిసార్లు వస్తుందండి, డేలో ఒక 2 o'clock 3 o'clock వస్తుంది, నైట్లో కూడా 2 o'clock 3 o'clock వస్తుందా, అంటే ఇక్కడ మీకు మొత్తం 2 తగ్గిపోయినాయి 2కి 3కి మధ్యలో. మళ్ళీ మీకు ఏం జరుగుతుందంటే బిట్వీన్ మళ్ళీ ఇదే ముళ్ళు ఇప్పుడు 3 ఉందా, ఇటు వచ్చినప్పుడు ఎంత అండి మీకు ఇక్కడ మీకు 9 ఉంటుందా, బిట్వీన్ 8 to 10 మధ్యలో, బిట్వీన్ 8 to 10 మీకు ఏమవుతుంది, ఇక్కడ 8 o'clock ఉంటుందా, ఇది 8. ఓకే, 8 ఇక్కడెక్కడో ఉన్నప్పుడు ఇలా మీకు ఒక 90 డిగ్రీస్ ఫామ్ చేస్తుందండి. అంటే 8కి 8:20 8:30 ఏదో ఒక టైంలో మీకు 90 డిగ్రీస్ ఫామ్ చేస్తుందా. మళ్ళీ నెక్స్ట్ ఏం ఫామ్ చేస్తుందంటే ఎగ్జాక్ట్లీ 9 o'clock ఒక 90 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ 9 o'clockకి ఇక్కడ 9 ఉన్నప్పుడు ఇక్కడ 12. మళ్ళీ 9 దాటిన తర్వాత ఇప్పుడు ఇది 9 కదా, 9 దాటిన తర్వాత ఇంకెక్కడెక్కడో ఉన్నప్పుడు ఒక 90 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ 8 to 10 మధ్యలో ఈ కామన్ ఉంది చూసినారా, ఈ ఎగ్జాక్ట్లీ 9 o'clockలో ఫామ్ అయ్యేది, 9 o'clock దగ్గర ఫామ్ అయ్యేది 8 to 9 మధ్య ఫామ్ అయ్యేది ఎలా ఉంటుందంటే ఒకటి మీకు 8:20 అలా ఫామ్ అవుతుంది, ఇంకోటి ఎగ్జాక్ట్లీ 9 దగ్గర ఫామ్ అవుతుంది. 9 to 10 మధ్యలో ఫామ్ అయ్యేది ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జాక్ట్లీ 9 దగ్గర ఒకటి ఫామ్ అవుతుంది, 9 దాటిన తర్వాత 20 minutesకో 30 minutesకో ఒకటి ఫామ్ అవుతుంది. ఇలా మీకు 8 to 10 అనేది పీరియడ్ ఎప్పుడెప్పుడు వస్తుందండి, నైట్లో కూడా మీకు 8 to 10 ఉంటుంది, డేలో కూడా 8 to 10 ఉంటుంది. సో ఇలా మీకు ఎన్ని తగ్గిపోతాయి, ఇక్కడ 4 రావాల్సింది 3 వచ్చినాయి, అంటే ఒకటి తగ్గిందా, 2 to 4 మధ్యలో ఒకటి తగ్గింది, అలా పొద్దున ఒకటి తగ్గుతుంది, అంటే మధ్యాహ్నం 2 to 4 మధ్యలో ఒకటి, ఎర్లీ మార్నింగ్ 2 to 4 మధ్య అంటే 2 తగ్గినాయి. ఇక్కడికి వచ్చేసరికి 8 to 10, ఎర్లీ మార్నింగ్ 8 to 10 మధ్యలో ఒకటి తగ్గుతుంది, నైట్ 8 to 10 మధ్యలో ఒకటి తగ్గుతుంది, అంటే మొత్తం 2 తగ్గింది. అందుకే మీకు 24 అవర్స్లో 48 ఉండకుండా మీకు 44 ఉంటాయండి. ఇది మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి, అర్థమైందా? ఓకే, ఇప్పుడు మీకు 1 to 10 మధ్యలో
మీకు నెంబర్ ఆఫ్ అవర్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి నాకు ఒకసారి. మీకు ఇప్పుడు మన క్వశ్చన్కి వద్దాం. 1 to 10 మధ్యలో 1 to 10 మధ్యలో మీకు టోటల్ అవర్స్ ఎంత అండి? టోటల్ అవర్స్ ఎంత 1 to 10 మధ్యలో? 1 to 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 10 అవర్స్ ఉంటాయా? 10 అవర్స్లో 1 to 10 మధ్యలో మీకు ఇక్కడ మీకు 2 o'clock to 4 o'clock మధ్యలో గ్యాప్ ఉంటుందండి. జనరల్గా ఎంత ఉండాలి మీకు? ఎవ్రీ అవర్కి మీకు ఎంత ఉండాలి? ఎవ్రీ అవర్కి 10 into 2 ఎంత ఉండాలి? 10 into 2 20 ఉండాలి, అంతేనండి. 1 to 10 మధ్యలో మీకు ఎన్ని అవర్స్ ఉంటాయండి? మీకు 1 to 10 మధ్యలో టోటల్ 9 అవర్సే ఉంటాయండి, 10 అవర్స్ ఉండవు మీకు. 1 to 10 మధ్యలో మీకు ఎన్ని అవర్స్ ఉంటాయి? 9 అవర్స్ ఉంటాయి. మీకు 1 నుండి 2కి, 2 నుండి 3కి, 1 నుండి 2కి 1 అవర్, 2 to 3, 3 to 4, 4 to 5, 5 to 6, 6 to 7, 7 to 8, 8 to 9 అంటే మీకు మొత్తం ఎంత? 9 అవర్స్ ఉంటాయి, అంతేనండి. మీకు 1 నుండి 10 మధ్యలో మొత్తం 9 అవర్స్ ఉంటే అప్పుడు మీకు టోటల్గా ఎంత ఉండాలి? 9 into 2 అంటే మొత్తం 18 టైమ్స్ కలవాలి రైట్ యాంగిల్స్. 9 into 2 యాక్చువల్గా 18 టైమ్స్ ఉండాలి. కానీ దీంట్లో మీకు 2 to 4 వస్తుంది, దాంట్లో ఒకటి తగ్గుతుంది. అండ్ నైట్ 8 to 10 వస్తుంది, దాంట్లో ఒకటి తగ్గుతుంది మీకు. సో మొత్తం 2 తగ్గాలండి. అంటే 9 into 2 18 - 2 అంటే మీకు 16 రావాలి. మీకు 16 అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఇక్కడ లేదు మీకు. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే మీరు ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూడండి. మీకు 2 o'clock నుండి 4 o'clock మధ్యలో మీకు రైట్ యాంగిల్ ఓన్లీ 3 టైమ్స్ వస్తాయి. ఎందుకంటే 2కి 3కి మధ్యలో మీకు ఒకసారి 2:27కి అవుతుంది, తర్వాత ఎగ్జాక్ట్లీ 3 o'clock అవుతుంది. 2కి 3కి మధ్యలో 3 o'clock దగ్గరనే అవుతుంది. మళ్ళీ మీరు 3కి 4కి చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ 3 o'clock అవుతుంది. దాని తర్వాత 3 దాటిన తర్వాత కొంచెం ఒక 3:45 అలా అవుతుంది అనుకోండి. అంటే ఇది ఒక్కటనేది కామన్ ఉంటుంది. ఈ టైం పీరియడ్లో కాకుండా మిగతా టైం పీరియడ్లలో ప్రతి గంటకి మీకు 2 సార్లు జరుగుతుంది. అలా మీకు 1 నుండి 10 గంటల వరకు, అంటే మధ్యాహ్నం 1 నుండి రాత్రి 10 గంటల వరకు మీకు 9 గంటలు ఉంటే 9 into 2 సార్లు అంటే 18 సార్లు కావాలి. కానీ దాంట్లో మీకు 2 నుండి 4 o'clock ఒక స్లాట్ ఉంది, అండ్ నైట్ 8 to 10 కూడా దాంట్లోనే వస్తుంది. ఆ టైంలో మీకు ఒక్కొక్కటి తగ్గుతుంది. సో 2 అంటే 16 మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 68 మీకు స్టేట్మెంట్స్ ఇచ్చినారండి 192. ఫైనలీ ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు సెల్ ఆఫ్ ఇట్స్ 6 ఇండస్ట్రియల్ యూనిట్స్ విచ్ హ్యావ్ బికమ్ అ బర్డెన్ టు ఇట్. అంతిమంగా ప్రభుత్వం తనకు భారంగా ఉన్న 6 పరిశ్రమలను వేయాలనేది నిర్ణయంకు వచ్చింది. కరప్షన్, ఇన్ఎఫిషియన్సీ అండ్ రెడ్ టేపిజం హ్యావ్ లెడ్ టు హెవీ లాసెస్ టు ద గవర్నమెంట్ ఓన్డ్ యూనిట్స్. అవినీతి, అసమర్థత మరియు రెడ్ టేపిజం విధానాల అమలులో జాప్యం వలన ప్రభుత్వ పరిశ్రమలకు భారీ నష్టాలు వాటిల్లుతున్నది. ఇక్కడ మీకు 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే చూడండి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మాలని అనుకుంటుంది. ఎందుకు అమ్మాలనుకుంటుంది? కరప్షన్ ఉంది, ఇన్ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నాయి. మీకు రెడ్ టేపిజం అంటే మీనింగ్ ఏంటంటే టూ మచ్ అఫీషియల్ ఫార్మాలిటీ. అంటే ఇప్పుడు మీకు ప్రైవేట్ ఉన్నారనుకోండి, మీకు మేనేజర్స్ కానీ బాసులు కానీ దగ్గరలో ఉంటారు, ఇమ్మీడియట్గా డిసిజన్ తీసుకుంటారు. కానీ గవర్నమెంట్ ఎలా ఉంటుంది? ప్రతిదీ ఫైల్ అవ్వాలి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అప్రూవల్ అవ్వాలి. మీకు గవర్నమెంట్లో చూడండి, ఒక ఫైల్ పాస్ అవ్వాలంటే నెలలు పడుతుంది కదా. రెడ్ టేపిజం అంటే టూ మచ్ అఫీషియల్ ఫార్మాలిటీ. అదే ప్రైవేట్లో అలా ఉండదు. మీరు బాస్కి డైరెక్ట్ ఫోన్ చేసి అప్రూవల్ తీసుకొని కూడా మీరు పని చేసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ అలా ఉండదు కదా. సో కరప్షన్ ఉంది, ఇన్ఎఫిషియన్సీ ఉంది, రెడ్ టేపిజం ఉంది. అందువలన మీకు గవర్నమెంట్ ఇండస్ట్రీస్కి లాస్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ వాటిని అమ్మేస్తుంది. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ ఎఫెక్ట్. స్టేట్మెంట్ 2 అనేది మీకు ఒక కారణం అండి, దానివల్ల మీకు స్టేట్మెంట్ 1 అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అనేది 1. చాక్లెట్, షుగర్. ఈ క్వశ్చన్ చూడండి, మీరు చాక్లెట్ తయారు చేయడానికి షుగర్ వాడతారండి. చాక్లెట్ తయారు చేయడానికి షుగర్ వాడతారు. చాక్లెట్లో షుగర్ ఉంటుంది అని కాదు, చాక్లెట్ తయారు చేయడానికి షుగర్ వాడతారు. షుగర్ వాడి మీరు చాక్లెట్ తయారు చేస్తారు. ఓకేనా? సేమ్ అలాగే బిల్డింగ్ తయారు చేయడానికి మీరు సిమెంట్ వాడతారు. ఒక బిల్డింగ్ కట్టాలంటే మీరు సిమెంట్ వాడాలి. మిల్క్లో క్రీమ్ ఉంటుందండి. మిల్క్లో క్రీమ్ అనేది ఇన్బిల్ట్. ఎగ్లో యోక్ అనేది ఇన్బిల్ట్, దాంట్లో ఆల్రెడీ ఉంటుంది. చాక్లెట్లో షుగర్ అనేది ఉండదండి. మీరు షుగర్ వేస్తే చాక్లెట్ అవుతుంది. అర్థమవుతుందా? చాక్లెట్ తయారు చేయడానికి మీరు చాలా వాడతారు, దాంట్లో ఒకటి షుగర్. అంటే చాక్లెట్ తయారు చేయడానికి మీరు షుగర్ని వాడుతున్నారు.
అలాగే బిల్డింగ్ కడుతున్నప్పుడు కూడా మీరు సిమెంట్ని యూజ్ చేస్తున్నారు. సో మీకు ఆప్షన్ సి అవుతుంది. మీరు కొంతమంది ఏడి అనుకోవచ్చు కూడా. క్వశ్చన్ నెంబర్ 70. ఇన్ ద ఆల్ఫాబెట్ సిరీస్ ABCD అప్ టు Z, విచ్ లెటర్ ఈజ్ 16th టు ద రైట్ ఆఫ్ ద లెటర్ 16 టు ద రైట్ ఆఫ్ ద లెటర్ విచ్ ఇస్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ I. మీకు I అని ఉందండి. I ఎంత అండి? I అంటే 9 కదా. దీనికి 4th లెఫ్ట్ ఎంత చూడండి. అంటే -4 చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుందా? అంటే 5 అంటే ఈనా? EFGHI. ఓకే, EFGHI. ఇక్కడ ఏమన్నారంటే ఆంగ్ల అక్షరమాల క్రమంలో ఐకు ఎడమవైపు 4వ స్థానంలో ఉండే సంఖ్యకు కుడివైపున 16వ స్థానంలో ఉండే సంఖ్య ఏది? దీనికి 16వ స్థానంలో, అంటే ఇక్కడ నుండి మీకు +16 యాడ్ చేయాలి. 5కి 16 యాడ్ చేస్తే ఎంత? 21. 21 ప్లేస్లో మీకు ఏ నెంబర్ ఉంటుంది? U ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఓకే.